నమస్కారం వెండితెర శతదినోత్సవం ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. వెండితెర శతదినోత్సవం అంటే ఏమిటి కొత్తగా ఉంది ఈ టైటిల్ అని అనుకుంటున్నారా? ఏమీ లేదండి. మన టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర 100 రోజులు పూర్తి చేసుకున్న సినిమా తాలూకా విశేషాలను ఒక్కసారి రీవైండ్ చేసుకోవడమే ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం. మరి ఇవాళ స్పెషల్ షోలో సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన చంద్రముఖి మూవీకి సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుందాం. లెట్స్ బిగిన్ ద షో. సౌత్ ఇండియన్ సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా పి వాసు దర్శకత్వంలో రూపొందించిన హారర్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ మూవీ చంద్రముఖి. మలయాళం మూవీ మణిచిత్రతాయికి రీమేక్గా తెరకెక్కిన మూవీ ఇది. తమిళ్తో పాటు తెలుగులో కూడా ఏకకాలంలో 2005వ సంవత్సరం ఏప్రిల్ 14న విడుదలైంది. నయనతార హీరోయిన్గా నటించిన ఈ చిత్రంలో జ్యోతిక, ప్రభులు కీలక పాత్రలు పోషించారు. ముఖ్యంగా చంద్రముఖిగా జ్యోతిక నటన అద్భుతమనే చెప్పాలి. గతంలో సూపర్ స్టార్ రజనీకాంత్, చిరంజీవి సినిమాలను చాలానే రీమేక్ చేశాడు. భాష వరకు ఇద్దరు ఒకే రేంజ్ స్టార్ స్టేటస్తో ఉండేవాళ్ళు. కానీ భాష సినిమా తరువాత రజనీకాంత్ పాన్ ఇండియా స్టార్గా అవతరించాడు. ముఖ్యంగా తెలుగులో ఆయన మార్కెట్ మన స్టార్ హీరోల రేంజ్కి ఎగబడింది. ఇక ఓవర్సీస్లో కూడా ఆయన మార్కెట్ ఒకటిగా 10 అయింది. తిరుగులేని సూపర్ స్టార్ అని చేసింది. ఇక ఇప్పుడు లేటెస్ట్గా బయటపడిన వార్త ఏమిటంటే చిరంజీవి చేయాల్సిన మరో సినిమా రజనీకాంత్ చేతుల్లోకి వెళ్ళి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ అయిందంట. ఆ చిత్రం మరేదో కాదు, చంద్రముఖి సినిమా. ఈ సినిమా సౌత్లో ఎలాంటి సెన్సేషన్ సృష్టించిందో అందరికీ తెలిసిందే. ఆ తరువాత ఈ సినిమాని కన్నడలో ఆప్తమిత్ర అనే పేరుతో విష్ణువర్ధన్ని పెట్టి రీమేక్ చేశారు. అక్కడ కూడా పెద్ద సూపర్ హిట్ అయింది. ఈ చిత్రంలో సౌందర్య హీరోయిన్గా నటించింది. అలా ఈ 2 భాషల్లో సూపర్ హిట్గా నిలిచిన ఈ చిత్రాన్ని ప్రముఖ దర్శకుడు విఎన్ ఆదిత్య చిరంజీవితో చేయాలని అనుకున్నారట. ఇక వెంటనే ఆప్తమిత్ర సినిమాని చూడాల్సిందిగా చిరంజీవికి తెలియజేశారు. ఈ సినిమా సెన్సేషనల్ హిట్ అయింది. అక్కడ ఆ సినిమాలో సౌందర్య హీరోయిన్గా నటించింది. ఈ 2 భాషల్లో సూపర్ హిట్గా నిలిచిన ఈ సినిమాని ప్రముఖ దర్శకుడు విఎన్ ఆదిత్య చిరంజీవితో చేయాలని ప్లాన్ చేశారు. ఆ సినిమాని చూసిన చిరంజీవి ఎందుకు తన ఇమేజ్కి సూట్ కాదని రిజెక్ట్ చేయడం జరిగింది. ఇక దీంతో ఈ రీమేక్ రైట్స్ని తమిళ హీరో ప్రభు సొంతం చేసుకుని రజనీకాంత్ని హీరోగా పెట్టి తీశారు. ఫలితం ఎలాంటిదో అందరికీ తెలిసిందే. అలా చేతులారా చిరంజీవి ఒక భారీ బ్లాక్ బస్టర్ హిట్ని మిస్ చేసుకున్నాడు. చిరు, రజనీ సినిమాలను చాలానే రీమేక్ చేశాడు. భాషా సినిమా వరకు ఈ ఇద్దరు ఒకే రేంజ్ స్టార్ స్టేటస్తో ఉండేవాళ్ళు. కానీ భాషా సినిమా తరువాత రజనీకాంత్ పాన్ ఇండియా హీరోగా అవతరించాడు. ప్రధానంగా ఆయనకు తెలుగులో మన స్టార్ హీరోలకు సమానంగా తన రేంజ్ను పెంచుకున్నాడు. ఇక ఓవర్సీస్లో కూడా ఆయన మార్కెట్ 1కి 10 పెరిగింది. ఇక అప్పటి నుంచి తిరుగులేని సూపర్ స్టార్గా నిలిచాడు రజనీకాంత్. భారతీయ సినిమాలో కొన్ని సినిమాలు అలా నిలిచిపోతాయి. హిట్ అయినా ఫ్లాప్ అయినా సరే కొన్ని సినిమాలు టీవీలో వస్తుంటే ఆడియన్స్ పనులు మానుకొని కూడా చూసే సందర్భాలు ఎన్నో ఉంటాయి. అందులో రజనీకాంత్ సినిమాలు ముందు వరుసలో ఉంటాయి. ఆయన సినిమాలో డబ్బింగ్ అయిన చాలా సినిమాలు మన తెలుగు ఆడియన్స్ను ఎంతగానో ఆదరించాయి కూడా. అందులో ప్రధానంగా చెప్పుకునే సినిమా చంద్రముఖి. ఈ సినిమా ఒక సంచలనం అనే చెప్తూ ఉంటారు. ఈ సినిమాలో రజనీకాంత్, జ్యోతిక నటన ఒక రేంజ్లో ఆడియన్స్ని మెప్పించింది. ఈ సినిమాలో ఉండే కొన్ని సన్నివేశాలు ఇప్పటికీ కూడా సోషల్ మీడియాలో ప్రధానంగా కనబడుతూ ఉంటాయి. ఈ సినిమాలో ఉండే కొన్ని సీన్స్ చూసి ఇప్పటికీ కూడా చాలామంది భయపడిన సందర్భాలు ఎన్నో చెప్పుకోవచ్చు. ఈ సినిమాలో రజనీకాంత్ నటన ఒక ఎత్తు అయితే జ్యోతిక, ప్రభు నటన మరో ఎత్తుగా చెప్తూ ఉంటారు. ఇప్పటికీ టీవీలో వస్తున్నా సరే సినిమాను మాత్రం వదలకుండా చూస్తూ ఉంటారు ఆడియన్స్. మన తెలుగులో ఈ సినిమా ఎన్నో రికార్డులను తన ఖాతాలో వేసుకుంది. ఈ సినిమా ద్వారా రజనీకాంత్లో ఉండే ఎన్నో కోణాలు ఆడియన్స్ను చూశారు. అయితే ఆయన ఇలా కూడా నటిస్తారా అనే విధంగా ఉంది. ఇక ఈ సినిమా కథ గురించి కూడా ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. అది నిజమా కాదా అనే సందేహం చాలా మందిలో ఉంది. ఆ విధంగా మెప్పించింది ఈ మూవీ. కేరళలోని అలకూల జిల్లా అలమట్టి పట్టణంలో ఒక పెద్ద ఇల్లు ఉంది. దాని చుట్టూ పెద్ద కాంపౌండ్ వాల్. అది చూడగానే జమీందారుల ఇల్లులా కనిపిస్తుంది. ఇది ట్రావెన్కోర్ రాజ్యంలోని ఒక పిల్ల జమీందారు ఇల్లు. అతనిది కూడా ట్రావెన్కోర్ వంశమే. అలమోటిల్ మెదరాజు మహాక్రూరుడు. అతని ఇంటి కింద భాగంలో చుట్టాలు, ఇతర బంధువులు ఉండేవారు. పైన రాజు ఉండేవాడు. బ్రిటిష్ వారి కింద ఉంటూ వారికి పన్ను కడుతూ ఈ ప్రాంతాన్ని ఏలుతుండేవాడు ఆ రాజు. అతని
ఇంటికి దూరంగా పనిచేసే వారి కోసం ప్రత్యేకమైనటువంటి గదులు కూడా ఉండేవి. ఇక ఇంటికి కాస్త దూరంలో తన శత్రువు అయిన ఒక ప్రత్యేకమైన చిన్న ఇల్లు కూడా ఉండేది. ఆ రాజు తన ఇంట్లో నుంచి చూస్తే తన కోసం తీసుకువచ్చిన అందగత్తలను కనిపించేలా అందులో ఉంచేవారు. వారిలో మంచి నాట్యకారులు కూడా పిలిచేవారు. వారికి నాట్యం చేస్తే నగలు ఇవ్వడంతో పాటు సత్కారం కూడా చేసేవాడు. అందాన్ని ఆస్వాదించటంలో ఆ రాజుది అందే వేసిన చెయ్యి. ఇక చంద్రముఖి కథ కూడా ఇక్కడే పుట్టింది. ఇక తన అక్క బావ వారి పిల్లలతో కూడా ఇదే ఆస్థానంలో ఉంచుకునేవాడు. ఇక రాజు యొక్క రాజభోగాలు సంపదను చూసి అక్క బావ కుళ్ళుకున్నారు. ఆయన ఆస్తిపై కన్నేశారు. ఆయన ఆస్తులతో కొంత వాటా ఇస్తే తాము కూడా బతుకుతామని, ఇన్నాళ్ళు ఇక్కడ ఉంటామని ఆయన రాజు అక్క అడగడంతో దూరంగా ఉన్న తన పెద్ద భవనంతో పాటు 1000 ఎకరాల భూమిని ఇచ్చాడు రాజు. కానీ చేతికి రూపాయి కూడా ఇవ్వలేదు. ఇక తన అక్క బావ పిల్లలు కూడా పెద్దవారయ్యారు. రాజుకు కూడా పిల్లలు ఉన్నారు. ఈ క్రమంలో రాజు వయసు మీద పడుతుండటంతో ఆస్తి వస్తుందని తన అక్క ఎదురు చూస్తూ ఉండేది. కానీ రాజు తన సంస్థ అధికారులను పిలిపించి తన ఆస్తులు మొత్తాన్ని కొడుకులకు కూతుళ్లకు రాసిచ్చాడు. దానిపై తన భార్య సంతకాన్ని కూడా పెట్టించాడు. ఎన్నాళ్ళ నుంచో కాచుకుని కూర్చున్న తన అక్కకు ఆస్తి దక్కలేదు. దీంతో రాజును చంపేయాలనుకున్నారు. మొదట రాజు భార్యను స్లో పాయిజన్ ఇచ్చి చంపారు. ఈ సీన్ మూవీకే బిగ్ హైలైట్. ఆమెకు విషపూరిత పుట్టగొడుగులను చిన్న చిన్న ముక్కలుగా చేసి వ్యాధి తగ్గుతుందని చెప్పి కషాయంగా తయారు చేసి ఇచ్చేవారు. ఆమె కూడా రోజు తాగేది. దీంతో 3 నెలల తర్వాత అనారోగ్యంతో ఆమె చనిపోయింది. దీంతో రాజు ఒంటరివాడైపోయాడు. తన తోడు ఎవరు లేకపోవడంతో తన సేవకుడి 18 ఏళ్ల కూతుర్ని తన ఇంట్లో పెట్టుకున్నాడు. ఆమె రాజుని చాలా బాగా చూసుకునేది. కానీ ఓ రోజు కళాకారుడు రాజు వద్దకు వచ్చి ఆయన చిత్రం వేస్తానని చెప్పాడు. అప్పుడు రాజుతో పాటు తన పని మనిషి బొమ్మ కూడా వేయమన్నాడు రాజు. రాజు బొమ్మను 2 రోజుల్లో వేశాడు. కానీ ఆ పని మనిషి బొమ్మ వేయడానికి 1 వారం రోజులు టైం తీసుకున్నాడు ఆ కళాకారుడు. ఇక ఆ తరువాత పని మనిషి బొమ్మను అందంగా తీర్చిదిద్దాడు. ఆ బొమ్మని చూసిన రాజుకు పని మనిషిపై మనసు పడింది. ఇంతలోనే రాజు అక్క ఆ ఇంట్లోకి ఎంట్రీ ఇచ్చింది. పని మనిషిపై రాజు పెంచుకున్న ప్రేమను గమనించింది. తన గేమ్ స్టార్ట్ చేసింది. అంతా తన గుప్పెట్లోకి తెచ్చుకుంది. ఎలాగైనా రాజును చంపేయాలని భావించింది. అనుకున్న విధంగానే ఒక గదిలో రాజును ఆ పని మనిషిని చంపేసింది. వారి నగలు డబ్బు అంతా దోచేసి వారి సంస్థానానికి పంపింది. ఆ తరువాత రాజును చంపిన గది తప్ప ఆ కోట మొత్తము సర్వంగా సుందరంగా తీర్చిదిద్దింది. అయితే ఆ రాజు కొడుకు కూడా ఒక సేవకుని ఆ ఆస్థానంలో ఉంచాడు. ప్రతి అమావాస్య రోజున అక్కడ నుండి భారీ శబ్దాలు రావడంతో ఆ సేవకుడు ఆ కోటను వదిలి పారిపోయాడు. తరువాత మరో సేవకుడిని రాజు కొడుకు ఉంచితే మరో అమావాస్య నాడు అలాగే అరుపులు వినపడ్డాయి. ఆ సేవకుడు కూడా పారిపోయాడట. ఇక ఈ కథను సెలెక్ట్ చేసుకునే విషయంలో చిరంజీవి జడ్జిమెంట్ చాలా కరెక్ట్గా ఉంటుందని చాలాసార్లు రుజువైంది. అయితే కొన్నిసార్లు కొందరు హీరోలు రిజెక్ట్ చేసిన కథలు రికార్డులను క్రియేట్ చేసి సందర్భాలు కూడా ఉంటాయి. ఆ తర్వాత ఆ సినిమాను ఎందుకు మిస్ చేసుకున్నామా అని బాధపడిన సందర్భాలు చాలా ఉన్నాయి. అలా మెగాస్టార్ కూడా తన కెరియర్లో చాలా సినిమాల్లో మిస్ అయ్యారు. తర్వాత రియలైజ్ అయ్యారు. చిరు రిజెక్ట్ చేసిన కథతో రజనీకాంత్ రికార్డులు క్రియేట్ చేశాడు. ఆ సినిమా ఏంటి, అసలు చిరంజీవి అంత మంచి కథను ఎలా ఎందుకు రిజెక్ట్ చేశాడు అన్న సంగతి ఇప్పుడు చూద్దాం. ఇక రజనీకాంత్ చంద్రముఖి అనే టైటిల్ను సూచించడంతో అదే టైటిల్ను ఫిక్స్ చేశారు. 2005లో వచ్చిన ఈ సినిమా రికార్డులను క్రియేట్ చేసింది. థియేటర్లో జ్యోతిక నటనకు ఆడియన్స్ వణికిపోయారు. ఇదే సినిమాను తెలుగులో కూడా డబ్ చేయగా ఇక్కడ కూడా మంచి విజయం సాధించింది. అయితే నిజానికి దర్శకుడు విఎన్ ఆదిత్య ఆప్తమిత్ర సినిమా చూడాలని చిరంజీవికి ముందుగానే సీడీని పంపించాడు. ఆ సినిమా చూసిన చిరు రిజెక్ట్ చేశాడు. కానీ చంద్రముఖి విడుదలయ్యాక చిరు విఎన్ ఆదిత్యకు ఫోన్ చేసి ఆయన జడ్జిమెంట్ను అభినందించారు. అలా చిరు రిజెక్ట్ చేసిన కథతో రజనీ రికార్డులు క్రియేట్ చేశారు. సో ఇదండి ఇవాల్టి వెండితెర శతదినోత్సవం ప్రత్యేక కార్యక్రమంలో చంద్రముఖి సినిమా తాలూకు కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకున్నారు కదా. మళ్ళీ నెక్స్ట్ వీక్ మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.